నమస్తే మిత్రులారా. ఐఎమ్ సో హ్యాపీ. సో 15th ఫాస్ట్ అప్రోచింగ్. చాలా మంది ఇన్స్టిట్యూట్కి వచ్చి మన రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అనుకున్నాం కదా, ఇన్స్టిట్యూట్ చూడడం జరుగుతుంది. వచ్చి వాళ్ళు చూసి వెళ్తున్నారు. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ మనకు ఎలా ఉంటుందన్న తెలియదు. ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా రావడానికి వాళ్ళు సిద్ధమైతే నేనే వద్దని చెప్పాను. యూ నో నీడ్ టు కమ్. ఏదైనా ఉన్నా కౌన్సిలింగ్ కావాలన్నా కానీ నేను ఇక్కడ నుంచి మీకు అందుబాటులో ఉంటాను. జూమ్లో మనం మాట్లాడుకోవచ్చు. కావాలంటే జూమ్లో ఇన్స్టిట్యూట్ కూడా చూపిస్తాను అని చెప్పాను. అనవసరంగా ఒక 260 కిలోమీటర్స్ రావడం, 6 hours జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ అవసరం లేదు. మీరు కనుక సీరియస్గా చేయాలంటే యూ స్ట్రేట్ అవే కమ్ ప్లీజ్ అని చెప్పాను. ఓకే. సో గల్ఫ్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ వల్ల చేరిన విద్యార్థికి అయ్యే లాభం ఏంటంటే, ఒకటి, ఈ నోస్ ద సబ్జెక్ట్, ఈ విల్ బి కాన్ఫిడెంట్ ఎనఫ్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్, हिंदी में भी बात कर सकते, इंग्लिश में भी बात कर सकते, इंटरव्यू కాన్ఫిడెన్స్లీ ఫేస్ कर सकते. సరే, ఇవన్నీ మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 12 ఏళ్ళ నా గల్ఫ్ అనుభవంలో నేను చూశాను వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్. గల్ఫ్లో రిక్వైర్మెంట్ ఏంటి, వాటినే ఫోకస్ చేసి వాటినే చెప్తాం. ఎందుకంటే స్టూడెంట్ రెసిడెన్షియల్ అవ్వడం వల్ల స్టూడెంట్ మీద మనకు గ్రిప్ ఉంటుంది. ఆయన నాలెడ్జ్ ఎందులో వీక్ ఉన్నాడు ఆయన్ని మనం అనలైజ్ చేయొచ్చు. ఆ వీక్ ఉన్న దాన్ని మైనస్ను ప్లస్ ఎలా చేయాలి ఆలోచించవచ్చు. అవసరమైతే అతనికి కాస్త స్పెషల్ టైం కేటాయించి నేర్పొచ్చు. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి అంటే, ఆల్ దీస్ ఆర్ పాసిబుల్ వెన్ ద స్టూడెంట్ ఈజ్ ఇన్ రెసిడెన్షియల్. హాస్టల్లో మనతోటి ఉంటే తప్ప ఇవన్నీ సాధ్యం కాదు. ఎందుకంటే పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉండి నేర్చుకున్నారు అనుకోండి, దే ఆర్ నాట్ దట్ మచ్ సీరియస్. ఎట్లా అంటే వస్తున్న పోతున్న బంగారు సిలక అన్నట్టు ఉంటుంది వాళ్ళ పని అంతా. ఈ వస్తున్న పోతున్న బంగారు సిలకతోటి ఏమీ కాదు. నథింగ్ విల్ హ్యాపెన్ విత్ దిస్. ఎందుకంటే వస్తున్నాడు పోతున్నాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఉంటాయి, లేకపోతే పనులు ఉంటాయి, పండగలు ఉంటాయి, పబ్బాలు ఉంటాయి. సో వాటన్నింటిని తట్టుకొని వీడు చదివేంత ఉండదు. స్టూడెంట్కి అంత పాపం టైం ఉండదు. అదే రెసిడెన్షియల్లో ఉన్నామనుకోండి, డబ్బులు లెక్క పెట్టాము, అరే బాధ్యతగా నేర్చుకుందాం, బాధ్యతగా ఉందాము, బాధ్యతగా చదువుదాం, అన్నీ నేర్చుకుందాం అనే ఒక పట్టుదల ఇక్కడ వస్తుంది. ఎందుకంటే సో మెనీ ట్రైనర్స్ జాయినింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. నేను చెప్పాను కదా ఇంతకుముందు హైదరాబాద్ నుంచి అని చెప్పాను, ప్లస్ దుబాయ్ నుంచి కూడా ట్రైనర్స్, క్యూసీ మేనేజర్ ఒక అతను ఉన్నారు. ఆయన ఈజ్ రెడీ టు ఎక్స్టెండ్ ఈజ్ కోఆపరేషన్. మన వాళ్ళంటే అతనికి ఒక మలయాళీ అయి ఉండి కూడా తెలుగు వాళ్ళు అమాయకులయ్యా, వాళ్ళకి నేను హెల్ప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను, ఐఆమ్ రెడీ టు గివ్ మై టైమ్ ఇన్ ట్రైనింగ్ దెమ్ అని చెప్పారు. సో ఇలాంటి వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని మన స్టూడెంట్స్ను, మన తెలుగు వాళ్ళను మాస్టర్లను చేసి నెంబర్ 1గా తయారు చేసి గల్ఫ్కు పంపించి వాళ్ళు తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే సంకల్పంతో నేను ఈ ఇన్స్టిట్యూట్ అంటే ఈ స్టెప్ తీసుకున్నాను, రెసిడెన్షియల్ ట్రైనింగ్ అని చెప్పి, విత్ 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అని చెప్పి. నిన్న ఒక అబ్బాయి నందిపేట నుంచి వచ్చాడు. నందిపేట నిజామాబాద్ బాసరా రూట్లో ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన అబ్బాయి అతనికి ఉన్న డౌట్లు అన్నీ అడుగుతూనే ఉన్నాడు. వెరీ నైస్. అన్నీ చెప్పాను, నాయన మేము వీసా నీకు ఇప్పించకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ మాకు ఉంటాయి, నువ్వు మేము చెప్పినట్టు వినకపోతే కూడా నీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కనుక మీరు ఏమి నిరభ్యంతరంగా ఏ మాత్రం జంకు లేకుండా భయం లేకుండా యు పే అండ్ లర్న్ అని చెప్పాను. ఆయన హ్యాపీగా వెళ్ళిపోయారు నిన్న. సో హీ హ్యాస్ టు టేక్ హిస్ డిసిషన్. మేము చెప్పాను కదా, ఓన్లీ 20 members వీఆర్ లుకింగ్ ఫర్. ఇప్పటి వరకు ఒక 50-60 అప్లికేషన్స్ వచ్చినాయి, కానీ ఐ డోంట్ నో హౌ మెనీ విల్ జాయిన్.
ఇంకొకటి అందులో మేము వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నాం, మాట్లాడుతున్నాం. వాళ్ళు రియల్గా ఇంట్రెస్ట్ ఉంటే తప్ప మేము తీసుకోం. ఎందుకంటే వాడికి పట్టి పట్టి పంగనామాలు పెడితే గోడ సాటుకెళ్ళి దూడ్చేసుకున్నట్టు ఉంటుంది. దట్ ఐ డోంట్ వాంట్ టు హ్యాపెన్. మనం సీరియస్గా రియల్గా విల్లింగ్ ఉన్నాడు, కుటుంబానికి నేను ఇంత సహాయం చేయాలి, నా తరపున నేను ఇంత డబ్బు సంపాదించాలి అనే సంకల్పం ఉన్న వాళ్ళని తీసుకుందామనే ఆలోచన. ఎనీవే ఫ్రెండ్స్, ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రాము ఓన్లీ 10th ఇంటర్మీడియట్ డిగ్రీ. సపోజ్ డిగ్రీ పాస్ ఫెయిల్ వాళ్ళ కోసం అనుకోండి సపోజ్. అదే ఎంబీఏ చేసిన వాళ్ళు అడుగుతున్నారు మా పరిస్థితి ఏంటండి అంటే, వీ కాంట్ గివ్ ఎనీ గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళకు మీకు ఇంత ఈ 100 రోజుల ట్రైనింగ్ అవసరం లేదు. కొందరికి కంప్యూటర్స్ వచ్చు, కొందరికి అడ్వాన్స్ ఎక్సెల్ వచ్చు, కొందరికి టైపింగ్ వచ్చు. సో దే కెన్ లర్న్ ఆన్ దేర్ ఓన్. అవన్నీ వాళ్ళ మీ గ్రామాల్లో మీరు నేర్చుకోవచ్చు అయ్యా. యూ నో నీడ్ టు అండర్గో ఆల్ దిస్ 100 days ట్రైనింగ్ అంటే వాళ్ళు కొందరు వినట్లేదు. అది కాదండి, మాకు జాబ్ వెతుక్కోవడం కష్టమవుతుంది అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ 100 రోజుల టైం మీది వేస్ట్ అవుతుంది. ఓన్లీ షార్ట్ టర్మ్ కోర్సులు ఉన్నాయి మీకోసమే. షార్ట్ టర్మ్ కోర్సులు ఒక 5 days 6 days 1 week కోసం మీరు వచ్చి నేర్చుకొని వెళ్ళండి, అయిపోతుంది. ఇక లేదు అండి మేము జాయిన్ అవుతామంటే ఇట్స్ అప్ టు యూ, ఏం చేసేది లేదు. యూ పే 120,000 1,20,000 కట్టండి, నేర్చుకోండి. కాకపోతే మీకు ఏ మాత్రం నాలెడ్జ్ లేకుండా వస్తే మీరు తొందరగా నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే నువ్వు నేర్చుకొని వచ్చినావు అనుకో, నీకు అంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ వల్ల ఏమవుతుందంటే మీరు నేర్చుకోలేరు ఎక్కువ. ఫ్రెష్ మైండ్లో ఎంతైనా డాటా మనం పంపచ్చు. సో నేను ఆ ఉద్దేశంతో షార్ట్ టర్మ్ కోర్సులు మిమ్మల్ని అటెండ్ కమ్మని చెప్తున్నాను. షార్ట్ టర్మ్ కోర్స్ ఈజ్ ఈజీ అండ్ అఫోర్డబుల్ ఆల్సో. అయితే మీకు ఒకటి నేను చెప్పదలుచుకున్నాను. నిన్న అబ్బాయి అడిగాడు ఇవన్నీ ట్రైనింగ్లు ఇస్తారా అని చెప్పి. అందులో ఉన్న లిస్టులు ఉన్నాయి, అన్నీ ఇవ్వము. అంటే గల్ఫ్ జాబ్ రోల్స్ ఏమున్నాయి, జాబ్ రోల్స్ అని ఉన్నాయి కదా, అందులో మీకు ఏదో ఒకటో రెండో నేర్పుతాం. మీ క్వాలిఫికేషన్ బట్టి, మీ హుషారుతనాన్ని బట్టి, మీ పర్ఫార్మెన్స్కు మా దగ్గర వచ్చిన మార్కులను బట్టి, నా అనుభవాన్ని బట్టి ఈ అబ్బాయికి ఇది సూట్ అవుతుంది అని చెప్పి మనం సెలెక్ట్ చేస్తాం. లేదండి అతను అంటాడు ఏంటంటే అబ్బాయి నాకు ఎక్కువ డబ్బులు సంపాదించేది కావాలి, నాకు డాక్యుమెంట్ కంట్రోల్లో నేర్చుకుంటా, చదివింది 10th, కానీ అబ్బాయి చాలా ఉత్సాహంగా ఉన్నాడు, ఎనర్జెటిక్ ఉన్నాడు. ఎఫర్ట్ పెట్టిండు అనుకోండి, పెడితే సాధ్యమవుతుంది, అసాధ్యం అన్నది లేదు. సో ఫ్రెండ్స్, ఇంతే. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మోర్ అప్లికేషన్స్. రండి, నేర్చుకోండి. నిన్న ఒక మిత్రుడు ఒమాన్ నుంచి ఫోన్ చేశారు. తను కూడా మనలాగే ఇన్స్టిట్యూట్ పెట్టారంట హైదరాబాద్లో. అంటే తను కొద్దిగా అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్, అది టెక్నికల్ ట్రైనింగ్, అంటే సిఎన్సి మెషిన్స్ మీద. నేను అది ఆలోచించాను, చూశాను. హీ హాజ్ డన్ ఏ గుడ్ జాబ్ యాక్చువల్లీ. కానీ ఒమాన్ వెళ్ళిపోయారు, అక్కడ జాబ్ చేస్తున్నారు. మనం చేస్తున్న మంచి పని ఆయనకు నచ్చింది, ఆయన కనెక్ట్ అయ్యారు. వారి హెల్ప్ ఏదైనా తీసుకుందామంటే తీసుకుంటాం అవసరం ఉంటే. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఎక్కువ టైం మాట్లాడడానికి ఓపిక లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రెస్ట్ ఉంటే తెలుసు కదా, మన ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, 8500 626 888.